హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీకాంత్. ఇంట్లోకి ఈరోజు కొన్ని ఐటమ్స్ పిక్ చేసుకునేటివి ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఐటమ్స్ డ్రాప్ చేసేటివి ఉన్నాయి అన్నమాట. ఐ మీన్ రిటర్న్ ఇచ్చేటి. సో ఏం లేట్ చేయకుండా అవి పిక్ చేసేసుకుందాం. మీరు చూస్తే ఇది ఎంట్రన్స్. ఇది వచ్చేసి ఏంటంటే క్లార్క్స్బర్గ్ ప్రీమియం అవుట్లెట్ మాల్. నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఏంటంటే 2 ఫ్లోర్స్ ఉంటాయి. మనం పిక్ చేసుకోవాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒకటి కార్టర్స్లో, ఇంకోటి వచ్చేసి బాత్ అండ్ బాడీ వర్క్స్. కార్టర్స్లో మా సన్కి కొన్ని ఐటమ్స్ పెట్టి ఉండే ఆర్డర్, అవి వెళ్ళి పిక్ చేసుకోవాలన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ బాత్ అండ్ బాడీ వర్క్స్లో కూడా ఉన్నాయి. సో అందులో కూడా వెళ్ళి కొన్ని పిక్ చేసుకోవాలన్నమాట. సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి వెళ్ళొచ్చాక నెక్స్ట్ బాత్ అండ్ బాడీ వర్క్స్ ఉంటుంది. ఈ బాత్ అండ్ బాడీ వర్క్స్కి వెళ్ళాలి. ఇది లాస్ట్ పిక్ చేసుకుందాం. నేను జస్ట్ ఓన్లీ ఆ 2 స్టోర్స్కి వెళ్ళేసి ఐటమ్స్ పిక్ చేసుకుంటున్నాను. అలా వెళ్తే ఇంకా చాలా నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి, బట్ మనం అటు వెళ్ళట్లేదు. మనకు కావాల్సిన కార్టర్ స్టోర్ వచ్చేసి కింద ఫ్లోర్లో ఉంది. సో అక్కడికి వెళ్ళేసి పిక్ చేసేసుకుందాం. సో అటు కొన్ని స్టోర్స్ ఉంటాయి, ఇంకా ఇవన్నీ కొన్ని ఫుడ్ కోర్ట్స్ అని ఉన్నాయన్నమాట. అలా వెళ్తే అలా కొన్ని స్టోర్స్ ఉంటాయి. మనమైతే ఇటు వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు కాటర్ స్టోర్ ఉంది, అక్కడ పిక్ చేసేసుకుంటే కాటర్స్లో పని అయిపోతుంది.
మనకు కావాల్సిన స్టోర్ అక్కడ ఉంది, కార్టర్స్. ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్లీ బేబీస్కి అండ్ కిడ్స్కి ఉంటాయి. ఇందులో క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోదాం. ఇట్ హౌ యూ, ఇది చూడొచ్చు మీరు. భలే ఉంటాయి చిన్నపిల్లలకి. క్లాత్ చాలా బాగుంటుంది, కాటన్ కదా. ఇక్కడ బాగుంటుంది. హాయ్, యా ఐమ్ హియర్ టు పికప్ ఐటమ్స్. యా షూర్. కార్టర్స్లో ఇది ఆర్డర్ పిక్ చేసుకున్నాను, అయిపోయింది. ప్రతి స్టోర్లో ఏదో ఒక ఆఫర్ ఉంటూనే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే బై 1 get 1 ఆఫరు న్యూ బ్యాలెన్స్లో. క్రాక్స్లో కూడా అలాగే ఉంటుంది. అవుట్లెట్లు వచ్చేసి ఏంటంటే కంపేర్ టు వేరే స్టోర్స్ మాల్లో కంటే అవుట్లెట్లో ప్రైస్ రీజనబుల్గా ఉంటాయి, ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి. ఇంకా ఏమైనా పబ్లిక్ హాలిడేస్ వచ్చినా, వేరే ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు, హాలిడేస్ ఉన్న సీజన్స్ టైంలో మాత్రం ఈ మాల్ చాలా బిజీగా ఉంటుంది. సన్ గ్లాసెస్ సెట్. పిల్లలకి ఆడుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్ ఉంది ఇక్కడ. సో మనం 5th ఫ్లోర్కి వెళ్ళిపోదాం. 5th ఫ్లోర్కి వెళ్ళేసి బాత్ అండ్ బాడీ వర్క్స్లో పిక్ చేసుకునేది ఐటమ్ ఉంది, అక్కడ పిక్ చేసుకొని మనం వెళ్ళిపోదాం.
ఈ ఫుడ్ కోర్ట్ వచ్చేసి మెక్సికన్ది. వీళ్ళు అంటే సమ్మర్ కాబట్టి జ్యూసెస్ ఉంటాయి డిఫరెంట్గా, నువ్వు చూసుకోవచ్చు ఇప్పుడు. సో అక్కడ ఉంది మీకు చూస్తే బాత్ అండ్ బాడీ వర్క్స్. ఇక్కడ పిక్ చేసుకున్నాను, ఐటమ్స్ కూడా పిక్ చేసేసుకున్నాను. వాల్మార్ట్కి వచ్చేసాం. ఇక్కడ ఒకటి రిటర్న్ ఇచ్చేసి ఏమైనా కావాల్సింది అంటే తీసుకుందాం. చూద్దాం, లోపలికైతే వెళ్దాం. ఫస్ట్ రిటర్న్ అయితే ఇచ్చేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం కార్ పార్ట్స్ దగ్గరికి వెళ్దాం. మనకు ఒక క్లీనింగ్ క్లాత్ కావాలి కార్ సంబంధించి. ఇది వచ్చేసి సూపర్ సెంటర్, వాల్మార్ట్ సూపర్ సెంటర్, చాలా పెద్దది. సో ఇందులో కార్కి సంబంధించింది కానీ గార్డెనింగ్ సంబంధించింది కానీ మనకు కావాల్సింది టవల్స్. నేనైతే తీసేసుకున్నా, ఇది ఆటో డ్రైవ్ టవల్స్. సో కార్కి ఇంటీరియర్ క్లీన్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఎక్స్టీరియర్ కూడా కార్ వాష్ చేసుకున్నాక క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయని తీసుకున్నాను. ఇప్పుడు లాంగ్ బ్యాగ్ కాస్కోలు కూడా ఉంటాయి, అది చాలా ఇయర్స్ అవుతుంది తీసుకొని. ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్ ఉంది, సో సెల్ఫ్ చెక్అవుట్కి వెళ్ళిపోదాం. కౌంటర్ కూడా ఖాళీగా ఉంది ఒకటి. వాల్మార్ట్లోకి వచ్చిన పని అయితే అయిపోయింది. పక్కనే టార్గెట్ ఉంటుంది, టార్గెట్లో కూడా కొద్దిగా పని ఉంది. ఇక్కడ కస్టమర్ మనం రిటర్న్ చేసిన ఐటమ్స్ ఇక్కడ ఇచ్చేసాం. టార్గెట్ వచ్చేసాం. ఇక్కడ దాకా ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళి ఈ కార్నర్ దాకా. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఈ ఏరియాలో చూసుకుంటే అన్నీ ఒక దగ్గరే ఉంటాయి అన్నమాట. అక్కడ వాల్మార్ట్, అక్కడ బెస్ట్ బై, అక్కడ కోల్స్. రిటర్న్స్కి లైన్ కొద్దిగా పెద్దగానే ఉంది. ఇప్పుడు కార్టర్స్ నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ని అన్బాక్స్ చేసి చూద్దాము. ఇందులో చూసుకుంటే కొన్ని టీ షర్ట్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్ది, గ్రే అండ్ ఆరెంజ్. ఈ సమ్మర్ కని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా, ఇది వచ్చేసి పీజే సెట్. ఇది ఒక పోలో టీ షర్ట్ తీసుకున్నాము. మోస్ట్లీ ఇవన్నీ సమ్మర్ కని తీసుకున్నాము. అలాగే ఇది వచ్చేసి ఇన్సులేటెడ్ ఫుడ్ జార్. సో ఇందులో మనం ఫుడ్ స్టోర్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్కి ఇది చాలా యూజ్ అవుతుంది. అలాగే బాత్ అండ్ బాడీ వర్క్స్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అందులో వచ్చేసి ముఖ్యంగా బాడీ క్రీమ్, ఇది నా వైఫ్కి తీసుకున్నాను అన్నమాట. అలాగే ఇంకోటి వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన హ్యాండ్ సోప్ తీసుకున్నాను.
ఇది ఒక చిన్న వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.